ప్రస్తుతం మహేష్ మీరు చేసినన్ని సినిమాలు ర్యాపిడ్గా చేయకపోవడానికి కారణం ఏంటని మీ అభిమానులు అంటే మహేష్ని ఆదరించి అందరు అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇంకా కొన్ని సినిమాలు ధైర్యంగా సంవత్సరానికి 2-3 సినిమాలైనా యాక్ట్ చేయమని సలహా ఇస్తుంటాను. ఇప్పుడు ఈ పెద్ద గ్యాప్ ఎందుకు వచ్చిందంటే ఆ ప్రొడక్షను ఆ డైరెక్టర్ వాళ్ళు డిలే చేశారు. అంటే అది పూర్తి అవ్వకుండా ఇంకో సినిమా మొదలెడితే అది మరుగున పడిపోతుంది, అసలు బయటికి రాదు అని ఆ సినిమా పూర్తి చేసే ఇప్పుడు ఫర్దర్గా లైఫ్లో ప్రతి సంవత్సరం మినిమం 2-3 అన్నా రావాలని ట్రై చేసి ఒప్పుకుంటున్నాడు. ఇప్పుడు 6 సినిమాలు ఒప్పుకున్నాడు. సో వరుసగా ఇప్పుడు 6 హిట్లు చూడబోతున్నాం మహేష్ హిట్స్. ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తారు. విజయ నిర్మల్ గారు, మహేష్కి కృష్ణ గారికి పోలిక అసలు కొట్టొచ్చినట్టు ఏ విధంగా ఉంటుందో చెప్పనవసరం లేదు మాటల్లో. ఒక దర్శకురాలుగా వీరిద్దరిలో మీరు ఏమైనా సిమిలారిటీ గమనిస్తారు వారి స్టైల్లో? అంటే మహేష్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మాసు క్లాస్ అన్నీ ఉన్నా కూడా మహేష్ చూసి ఒక లో కీలో యాక్ట్ చేస్తాడు. సటిల్ మూవ్మెంట్స్ ఎక్కువగా, అది కూడా న్యాచురల్, అసలు యాక్ట్ చేస్తున్నట్టు అనిపించదు మనకు. చిన్న కుర్రోడుగా ఉన్నప్పుడు డ్యూయల్ రోల్ యాక్ట్ చేశాడు. దాంట్లో ఫైట్ డూప్ చేస్తానంటే కుదరదు, కొడుకు దిగులు కాదు. డూప్ ఏంటి చేయటం, నేను దూకలేనా మాత్రం అనేసి దూకేశాడు అనమాట. అంటే చిన్నప్పటి నుంచి కూడా ఫైట్స్ నేను న్యాచురల్గా చేయాలి, డూప్ ఉండకూడదు అని ఒక ఇది ఉంది. కృష్ణ గారు, మీ ఇద్దరు కలిసి సినిమాలు చూసే సందర్భాలు ఉంటాయి? మీరు మహేష్ కలిసి మీ సినిమాలు కానీ ఇప్పుడు వస్తున్న మహేష్ సినిమాలు థియేటర్లో చూస్తాం. థియేటర్లో ఎందుకంటే మాకు రియాక్షన్ అక్కడ బాగుంటుంది కదా. మాకు మొదటి నుంచి కూడా మా సొంత సినిమాలు మహేష్ మేమందరం వెళ్ళేవాళ్ళం, థియేటర్లో కూర్చొని చూసేవాళ్ళం. మనకి ఇప్పుడు మహేష్ ఒక కొత్త బాణి, కొత్త వరవడి సృష్టించారు. నరేష్ కూడా ఒక కొత్త కైండ్ ఆఫ్ హ్యూమర్కి శ్రీకారం చుట్టారు. చాలా బోల్డ్ పాత్రలు చేశారు. ఆయనకు ఎలాంటి సూచనలు సలహాలు మీరు ఇస్తూ ఉండేవారు? నరేష్కి మనం సూచనలు ఇచ్చామనుకోండి, అది ఇప్పుడు క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్లో ఇంతవరకు క్లైమాక్స్ కూడా నువ్వే ఎంటర్ అయితే బాగున్నావు అని అంటే అది పట్టించుకోకుండా క్యారెక్టర్ వైజ్ వెళ్ళిపోతుంటాడు. నా క్లైమాక్స్ నుంచి నాకెందుకు, నా క్యారెక్టర్ నేను చేస్తాను అంటే క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోతాడు నరేష్ కూడా. ఇప్పుడు ఓల్డ్ క్యారెక్టర్ వేసినా, అది ఇంకా ఏదో వేసినా, ఏదేసినా యంగ్ వేసినా ఇన్వాల్వ్ అయిపోతాడు. న్యాచురల్ ఆర్టిస్ట్ నరేష్ కూడా.